తెలుగు సాహిత్యానందనం ఛానల్కి స్వాగతం. మనం ఇంతకుముందు వచ్చేసి ఆధునిక సాహిత్యం కవులు రచనలు వరుస క్రమం అనేది చెప్పుకున్నాం. 1800 నుంచి 1900 వరకు కూడా చెప్పుకున్నాం. ఈ వీడియోలో మనం 1900 రచన కానించి 1900 నుంచి 1925 మధ్యకాలంలో వచ్చినటువంటి రచనల గురించి తెలుసుకుందాం. ఈ రచనలు వచ్చేసి యూజీసీ నెట్ సెట్ వాళ్ళకే కాదు, జేఎల్డిఎల్ వాళ్ళకు, అలాగే ముఖ్యమైన రచనలు కాబట్టి అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. ముందుగా నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక మొదలు 1900 సంవత్సరంలో కపాల కుండల అని చెప్పేసి రచనను డివిఎస్ దొరసామయ్య గారు రాయడం జరిగింది. ముసలమ్మ మరణాన్ని కట్టమంచి రామలింగారెడ్డి గారు రాయడం జరిగింది. ఈ సంవత్సరంలో రిలీజ్ అయినవి అన్నట్టు విడుదలైనటువంటి ప్రచురణకు పొందినటువంటి పుస్తకాలు ఇవి. 1900 సంవత్సరంలో వేదుల సత్యనారాయణ గారు జన్మించడం జరిగింది. ఇక 1901లో వచ్చేసి అబల సచ్చరిత్రము అని చెప్పేసి బండారు అచ్చమాంబ రచన ప్రచురితమైంది. ఇదే సంవత్సరంలో వచ్చేసి ఆర్ఎస్ బాక్స్, తుమ్మల సీతారామమూర్తి, శ్రీపాద కృష్ణమూర్తి, కరుణకుమార కథ రచయిత కరుణకుమార వీళ్ళు జన్మించడం అనేది జరిగింది. ఇక 1902 విషయానికి వచ్చేస్తే ఈ సంవత్సరం కృష్ణా పత్రికను కొండ వెంకటప్పయ్య గారు స్థాపించారు. ఇదే సంవత్సరంలో వచ్చేసి తెలుగులో తొలి కథ అయినటువంటి స్త్రీ విద్య బండారు అచ్చమాంబ గారు రాయడం అనేది జరిగింది. ఈ సంవత్సరం స్థానం నరసింహారావు గారు జన్మించారు. ఇక 1903లో గృహలక్ష్మి పత్రికను ఏలూరులో స్థాపించడం జరిగింది. దీనికి సంపాదకులు వచ్చేసి నందిరాజు చలపతిరావు గారు, రాజా మంత్రిప్రగడ భుజంగరావు గారు. ఇదే సంవత్సరంలో వచ్చేసి పరిష్కర్త అయినటువంటి నిడదవోలు వెంకట్రావు గారు జన్మించడం జరిగింది. వీరి పరిష్కరణలు కనుక చూస్తే బసవ పురాణం, కుమార సంభవం, ఉత్తరహరింశం, భాస్కర రామాయణం ఈ 4 రచనలను వచ్చేసి పరిష్కరించారు నిడదవోలు వెంకట్రావు గారు. ఇక 1904లో ఆంధ్రకేసరి పత్రిక స్థాపించబడింది. అలాగే బండారు అచ్చమాంబ గారు బీద కుటుంబం అని చెప్పేసి ఒక కథను రాయడం అనేది జరిగింది. ఇంకా మానవల్లి రామకృష్ణ గారు ప్రబంధ మణిభూషణం అని చెప్పేసి ఇక ఈ సంవత్సరం జన్మించిన వాళ్ళని చూస్తే ఎంబి ఎమీనో భాషా శాస్త్రవేత్త, నెదుర్నూరి గంగాధరం గారు, పురిపండ అప్పలస్వామి, అమ్మ రచన చేసినటువంటి క్రోవిడి లింగరాజు వీళ్ళు జన్మించడం అనేది జరిగింది. ఇక 1905 విషయానికి వచ్చేస్తే ప్రసన్న యాదవం అని చెప్పేసి నాటకాన్ని చిలకమర్తి లక్ష్మీనరసింహం రాశారు. అట్లాగే సత్యవాణి అనే పత్రికను కందుకూరి వీరేశలింగం స్థాపించడం జరిగింది. 1906 విషయానికి వస్తే కొండుబట్టియం అని చెప్పేసి నాటకాన్ని గురజాడ అప్పారావు రాశారు. సుదక్షిణ పరిణయాన్ని వచ్చేసి జయంతి సూరమ్మ గారు రాయడం జరిగింది. ఇదే సంవత్సరం మనోరమ పత్రికను చిలకమర్తి లక్ష్మీనరసింహం స్థాపించారు. ఇదే సంవత్సరం వచ్చేసి దేశాభిమాని అనే పత్రికను కాశీనాథు నాగేశ్వరరావు గారు స్థాపించడం జరిగింది. ఈ సంవత్సరం విజ్ఞాన చంద్రిక అనే గ్రంథమాలను స్థాపించారు. ఇంకా చూస్తే ఈ సంవత్సరం శ్రీరంగం నారాయణబాబు, శ్రీశ్రీ యొక్క అన్న శ్రీరంగం నారాయణబాబు, అలాగే వచ్చేసి శిష్ట్ల ఉమామహేశ్వరరావు అని చెప్పేసి విష్ణు ధనస్సు రచించిన శిష్ట్ల ఉమామహేశ్వరరావు గారు జన్మించడం జరిగింది. ఇక 1907 విషయానికి వస్తే ఈ సంవత్సరం ఆనంద మఠము అని చెప్పేసి డివిఎస్ దొరసామయ్య గారు రాసినటువంటి నవల విడుదలయ్యింది. ఇదే సంవత్సరంలో అభిజ్ఞాన శాకుంతలం నాటకము వడ్డాది రాసినటువంటిది. రామరాజు చరిత్ర కోలాహల శ్రీనివాసరావు గారు రాసినటువంటి రామరాజు చరిత్ర నాటకము వందే మాతరం పత్రిక స్థాపించబడింది శ్రీపాద కృష్ణమూర్తి గారు. అలాగే వేణి సంహారం నాటకాన్ని శ్రీపాద కృష్ణమూర్తి గారు రాయడం జరిగింది. మృత్యకటికం నాటకాన్ని తిరుపతి వెంకట కవులు రాయడం అనేది జరిగింది ఈ సంవత్సరం. ఇక 1908 విషయానికి వచ్చేస్తే పాండవ విజయం అని చెప్పేసి నాటకాన్ని తిరుపతి వెంకట కవులు రాయడం అనేది జరిగింది. అలాగే ముద్రా రాక్షసం అనే నాటకాన్ని వచ్చేసి దీన్ని కూడా తిరుపతి వెంకట కవులు రాశారు. ఇక బొబ్బిలి యుద్ధం అనే నాటకం కూడా ఇదే సంవత్సరం వచ్చింది. దీనిని శ్రీపాద గోపాలకృష్ణ గారు రాయడం జరిగింది. ఆంధ్రపత్రికను ఈ సంవత్సరం కాశీనాథు నాగేశ్వరరావు గారు స్థాపించారు. అలాగే గౌతమి పత్రికను శ్రీపాద గోపాలకృష్ణ గారు స్థాపించారు. ఇక ఇదే సంవత్సరంలో వచ్చేసి నార్ల వెంకటేశ్వరరావు గారు జన్మించడం జరిగింది. ఇవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి రచనలు అనే విషయానికి వస్తే ప్రతిదానికి కోడ్ పెట్టుకోవడం సాధ్యం కాదు. కొన్నిటికి కోడ్ చెప్తాను. ఇది
1908 సంవత్సరానికి ఆంధ్ర బొబ్బిలి యుద్ధం జరిగి పాండవులు విజయం సాధించారు అని చెప్పేసి, యుద్ధము విజయం అని చెప్పేసి ఉంది కదా. బొబ్బిలి యుద్ధము అలాగే పాండవ విజయం రెండు ఒక దగ్గర ఉండేటట్టు చూసుకోండి. ఆంధ్ర బొబ్బిలి యుద్ధం జరిగి అంటే ఆంధ్రపత్రిక, అలాగే బొబ్బిలి యుద్ధం నాటకము, పాండవ విజయము, ఇవన్నీ కూడా వచ్చేటట్టు ఆంధ్ర బొబ్బిలి యుద్ధం పాండవ విజయం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చూస్తే 1909లో వచ్చేసి లలిత రాయపూలు కావ్యం, భావకవిత్వంలో తొలి రచన రాయపూలు అయినటువంటి లలిత కావ్యం రాయడం జరిగింది. అలాగే నీలగిరి పాటలు గురజాడ వెంకటప్పారావు గారు రాసింది. ప్రచండ చాణక్యం పానగంటి లక్ష్మీ నరసింహం గారి రచన. ఇంకా ఈ సంవత్సరం 1909లో వచ్చేసి కొడవగంటి కుటుంబారావు గారు జన్మించడం జరిగింది. ఇది ఇంకా 1910లో వచ్చేసి అనుమతి అని చెప్పేసి రాయపోలు గారు రాయడం జరిగింది. అలాగే తెలుగులో తొలి కథగా అంటే రచయిత రాసినటువంటి తొలి కథగా దిద్దుబాటు వచ్చేసి గురజాడ వెంకటప్పారావు గారు రాసినటువంటిది ఈ సంవత్సరం విడుదలయ్యింది. ఆ తర్వాత వచ్చేసి ఈ సంవత్సరం ప్రచురించడం పడింది. ఆ తర్వాత రసపుత్ర విజయం అని చెప్పేసి ఇచ్చవరపు గారు రాసినటువంటి రచన ఇది నవల. ఆ తర్వాత వచ్చేసి వ్యాసచంద్రిక గురజాడ గారి రచన, ముత్యాల సరాలు గురజాడ రచన, 3 రచనలు ఉన్నాయి గురజాడ వారివి. ఆ తర్వాత 80,000 బీరము అని చెప్పేసి ఇది కథ అండి. ఇది బహుశా వచ్చేసి కొమర్రాజు గారు ప్రచురించారు, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. ఇది బండారు అచ్చమాంబ గారు రాసినటువంటి రచన. ఇదే సంవత్సరం వచ్చేసి దుర్గేష్ నంది అని చెప్పేసి చాగంటి శేషయ్య గారు రాసినటువంటి నవల వచ్చేసి దుర్గేష్ నందిని అని చెప్పేసి నవల. ఆ తర్వాత ఆంధ్రుల చరిత్రం అని చెప్పేసి చిలుకూరు వీరభద్రరావు గారి నవల వచ్చేసి వీరభద్రరావు గారి రచన ఒకటి విడుదలైంది. ఇదే సంవత్సరం ఆంధ్రుల చరిత్రం చిలుకూరి వీరభద్రరావుది ఇప్పుడు చెప్పుకున్నాం. ఆ తర్వాత ఆంధ్ర భారతి అనే పత్రికను అయ్యంకే వెంకటరమణయ్య గారు స్థాపించారు. ఇదే సంవత్సరంలో వచ్చేసి శ్రీశ్రీ అలాగే వచ్చేసి త్రిపురనేని గోపీచంద్ గారు వచ్చేసి జన్మించడం జరిగింది. ఇక 1910ని గుర్తుపెట్టుకోవాలంటే 10 అనగానే మనకు వచ్చేసి దిద్దుబాటు గుర్తుకు వస్తుంది, తొలి కథ కాబట్టి. దీని కోడ్ చూస్తే భారతదేశంలో ఆంధ్రుల చరిత్ర దిద్దుబాటుకు అనుమతి లభించింది అని పెట్టుకోండి. భారతదేశంలో ఆంధ్రుల చరిత్ర దిద్దుబాటుకు అనుమతి లభించింది. చూడండి, భారతదేశంలో ఆంధ్రుల చరిత్ర అని చెప్పేసి చెప్పుకున్నాం. ఆంధ్రుల చరిత్ర చిలుకూరి వీరభద్రరావు గారిది. ఆ తర్వాత వచ్చేసి దిద్దుబాటు గురజాడ వెంకటప్పారావుది, అనుమతి రాయపూలు సుబ్బారావు గారిది. ఇక 1911 విషయానికి వచ్చేస్తే 11లో వచ్చేసి లవణరాజు కళ అని చెప్పేసి గురజాడ వెంకటప్పారావు గారిది లవణరాజు కళ. పాండవోద్యోగ నాటకం వచ్చేసి తిరుపతి వెంకట కౌలది. కురుక్షేత్ర సంగ్రామం వచ్చేసి హేతువాదంలో త్రిపురనేని రామస్వామి చౌదరిది. వివేక దీపిక రచన టేకుమల్ల రాజగోపాల్ గారిది. మల్లికాగుచ్చం కథా సంపుటి మాడపాటి హనుమంతరావుది. ప్రియదర్శిని వేదం వెంకటరాయ శాస్త్రిది. కాడంపురి కథనం త్రిపురనేని రామస్వామి చౌదరి. కొండవీటి పతనం త్రిపురనేని రామస్వామి చౌదరి. మదాలస కేదవరపు వారిది. అలాగే లక్ష్మీప్రసాదం కేదవరపు వెంకట శాస్త్రిది. వీళ్ళంతా కూడా ఈ రచనలు వచ్చాయి 1911లో. ఈ సంవత్సరంలో బోయి భీమన్న గారు జన్మించడం అనేది జరిగింది. ఇక చూస్తే దీంట్లో ఈ రచనలో చూడండి 1911లో వచ్చేసి ఎక్కువగా వచ్చేసి త్రిపురనేని రామస్వామి చౌదరి రచనలు ఉన్నాయి, 3 రచనలు ఉండడం అనేది జరిగింది. ఆ తర్వాత కేతవరపు వెంకట శాస్త్రి 2 రచనలు ఉన్నాయి. ఇక బోయి భీమన్నది 1910, గురజాడ అప్పారావు గారిది 1910 తర్వాత ఇది 2వ రచన 1911లో లవణరాజు కళ. ఇక దీనికి కోడ్ విషయానికి వస్తే భీమన వచ్చేసి బోయి భీమన ఇక్కడ జన్మించాడు కాబట్టి భీముడు పాండవుల పక్షం కాబట్టి భీమన కురుక్షేత్రంలో పాల్గొని పాండవోద్యోగంలో గెలిచి ధర్మరాజు కళ నెరవేర్చాడు అని కోడ్ పెట్టుకోండి. భీమన కురుక్షేత్రంలో పాల్గొని పాండవోద్యోగంలో గెలిచి ధర్మరాజు కళ నెరవేర్చాడు. ఇక్కడ కళ అనగానే వచ్చేసి లవణరాజు కళ అని గుర్తుపెట్టుకోండి. భీమనగానే బోయి భీమన్న జన్మించినది. కురుక్షేత్రం అనగానే కురుక్షేత్రం నాటకం అని చెప్పేసి, పాండవ ఉద్యోగం నుండి ఉద్యోగం అని చెప్పేసి నాటకం. ఇంకా ధర్మరాజు కళ అని చెప్పేసి అనుకున్నాం కదా, ఇది జస్ట్ కోడ్ అంతే. ఇంకా ఆ తర్వాత చూస్తే 1912లో వచ్చేసి తృణకంకణం అని చెప్పేసి రాయపోలు సుబ్బారావు గారిది తృణకంకణం. రాజసింహ నవల చిలకమర్రి లక్ష్మీ నరసింహం గారిది. తెలంగాణలో తొలి కథ హృదయశల్యం మాడపాటి హనుమంతరావు గారిది 1912లో వచ్చింది. ఎవరికి కథ మాడపాటి హనుమంతరావుది. కాశీయాత్ర కాంచనపల్లి కనకమ్మ. హితబోధిని బరారు శ్రీనివాస శర్మ గారిది. ఇంకా
ఈ సంవత్సరంలో వచ్చేసి జన్మించిన వాళ్ళని చూస్తే జంజాల పాపయ్య శాస్త్రి, వానమాలె వరదాచార్యులు, చెలమచెల్ల రంగాచార్య, దివాకర్ల వెంకటావధాని ఈ నలుగురు జన్మించడం అనేది జరిగింది. ఇక 1913 విషయానికి వస్తే హేమావతి నవల తల్లాప్రగడ సూర్యనారాయణ గారిది, టిప్పు సుల్తాన్ నవల అక్కిరాజు ఉమాకాంతం గారిది, సాక్షి వ్యాసాలు పానుగంటి లక్ష్మీ నరసింహం, వసుమతి వసంతం కేతవరపు గారిది ఈ 4 రచనలు రావడం జరిగింది. ఇదే సంవత్సరం హితబోధిని పత్రికా సంపాదకులైన బరారు శ్రీనివాస శర్మ గారు జన్మించడం అనేది జరిగింది. ఇక 1914 విషయానికి వస్తే ఈ సంవత్సరం వచ్చేసి చాలా రచనలు వచ్చాయి. వాటిని కనుక చూస్తే కష్టకమల అని చెప్పేసి ఎక్కువ రాయపోలు గారిది వచ్చాయి. కష్టకమల అని చెప్పేసి రాయపోలు సుబ్బారావు గారిది, స్నేహలత అని చెప్పేసి రాయపోలు సుబ్బారావుది, తెనుగుతోట అని చెప్పేసి 3 రచనలు రాయపోలు సుబ్బారావు గారి రచనలు 1914లో, జలాంజలి అబ్బూరు రామకృష్ణారావు గారిది, రాయచూరు విజయం కేతవరపు వెంకట శాస్త్రి గారిది, హరిజన నాటకం ఉన్నవ లక్ష్మీనారాయణ. ఈ హరిజన నాటకం వచ్చేసి హరిజనలో దళితంలో తొలి నాటకం అనుకుంటాను. ఇక పాదుకా పట్టాభిషేకం ధర్మవరం రామకృష్ణాచార్యులది, ప్రమీలార్జునీయం ధర్మవరపు రామకృష్ణాచార్యులది, కవితా తత్వ విచారం వచ్చేసి కట్టమంచి రామలింగారెడ్డిది, డీసెంట్ పత్రం అని చెప్పేసి వ్యవహారిక పద్ధతిలో వచ్చింది, ఇది గురజాడ వెంకటప్పారావు గారిది, సావిత్రి చిత్రాశ్వం అని చెప్పేసి నాటకం ధర్మవరపు రామకృష్ణారావు గారిది, ప్రమదావనం అని చెప్పేసి విశ్వనాథ సత్యనారాయణ రచనలు ఇవన్నీ కూడా వచ్చాయి. దీంట్లో చూడండి ఎక్కువ రాయపోలు సుబ్బారావు గారిది 1914లో, ధర్మవరపు రామకృష్ణాచార్యులకు వచ్చిన రచనలు రావడం అనేది జరిగింది. ఇంకా ఇదే సంవత్సరంలో వచ్చేసి జరుక్ శాస్త్రి గారు, అలాగే పుట్టపర్తి నారాయణాచార్యులు, కాళోజీ నారాయణరావు వీళ్ళు జన్మించడం అనేది జరిగింది. ఇక కోడ్ చూసుకుంటే ఈ సంవత్సరానికి కోడ్ చూసుకుంటే తెలంగాణ కాళోజీ తెలంగాణలో కష్టాలు పోవాలని విచారించి హరిజనులకు పాదుకా పట్టాభిషేకం కట్టాడు అని చెప్పేసి, కాళోజీ తెలంగాణలో కష్టాలు పోవాలని విచారించి హరిజనులకు పాదుకా పట్టాభిషేకం కట్టాడు. ఇక్కడ చూడండి తెలంగాణ కాళోజీ జన్మించడం కాబట్టి కాళోజీ అని చెప్పేసి చెప్పుకున్నాం, హరిజన నాటకం కాబట్టి హరిజనులు అని చెప్పేసి చెప్పుకున్నాం. అలాగే వచ్చేసి పాదుకా పట్టాభిషేకం నాటకం వచ్చింది కాబట్టి ఆ కోడ్ పెట్టుకోవడం అనేది జరిగింది. ఇక 1915 విషయానికి వచ్చేస్తే 1915లో వచ్చేసి మల్లికాంబ అని చెప్పేసి ఈ 1915లోనే వచ్చేసి గాంధీజీ లాను పూర్తి చేసి ఇండియాకు రావడం అనేది జరిగింది. 1915లో మల్లికాంబ అని చెప్పేసి అబ్బూరి రామకృష్ణారావు గారి రచన, నిరుద్ధ భారతం అని చెప్పేసి మంగిపూడి నారాయణ శర్మ గారిది, మాలతీ గుచ్చం అని చెప్పేసి తొలి కథల సంపుటి తెలంగాణలో మాడపాటి హనుమంతరావు గారిది, మాతృమందిరం అనే నవల వేపా కవులు వెంకటేశ్ పార్వతీశ్వర కవులది, శబ్ద కౌముది అని చెప్పేసి శిరోభూషణం రంగాచార్యులది, నానార్థ దీపిక అని చెప్పేసి ములుగు చంద్రమౌళి గారిది, ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం అని చెప్పేసి ఈ రచనలు రావడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ సంవత్సరంలో వచ్చేసి చాసో, ఒట్టికోట అల్వారస్వామి, విద్వాన్ విశ్వం, పాలగుమి పద్మరాజు నలుగురు జన్మించడం అనేది జరిగింది. ఇక దీనికి వచ్చేసి కోడ్ పెట్టుకుంటే 1915లో గాంధీజీ రావడం అనేది జరిగింది కాబట్టి గాంధీజీ మాతృమందిరం చేరాడు అని చెప్పేసి పెట్టుకోండి. మాతృమందిరం అంటే భారతదేశానికి, ఇక్కడ మాతృమందిరం అనే రచన వచ్చిందని గుర్తుపెట్టుకోండి. ఇక 1916 విషయానికి వస్తే 2 రచనలు వచ్చాయి. ఆంధ్రావళి అని చెప్పేసి రాయపోలు సుబ్బారావు గారిది, అలాగే బొబ్బిలి యుద్ధం అని చెప్పేసి నాటకం వచ్చింది వేదం వెంకటరాయ శాస్త్రిది. ఈ బొబ్బిలి యుద్ధాన్ని వచ్చేసి శ్రీపాద కృష్ణమూర్తి కూడా రాయడం జరిగింది నాటకంగా. ఈ సంవత్సరం పల్లా దుర్గయ్య గారు అలాగే బుచ్చిబాబు ఇద్దరు కూడా జన్మించడం అనేది జరిగింది. ఇంకా 1917 విషయానికి వస్తే 1917లో వచ్చేసి నల్లజారమ్మ అగ్నిప్రవేశం అని చెప్పేసి దువ్వూరి రామరెడ్డి గారి రచన వచ్చింది. ఆ తర్వాత వచ్చేసి అమృతవల్లి అని చెప్పేసి కాంచనపల్లి కనకమ్మ గారిది. ఇంకా వదరబోతు వ్యాసాలు అని పప్పూరి రామాచార్యులు, ఆంధ్రమాత పత్రిక వచ్చేసి స్వామి వెంకట్రావు గారు, శుద్ధాంతకాంత అని చెప్పేసి నవల సురవరం ప్రతాపరెడ్డి గారిది రావడం జరిగింది. ఆంధ్ర పౌరుషం అని చెప్పేసి విశ్వనాథ సత్యనారాయణ గారి రచన రావడం అనేది జరిగింది 1917లో. ఆ తర్వాత ఈ సంవత్సరంలో ఉటకూరి లక్ష్మీకాంతమ్మ గారు, ఇంకా దౌలపల్లి రామాంజరావు గారు జన్మించడం అనేది జరిగింది. ఇంకా 1918లో చూస్తే ఈ సంవత్సరం మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యింది. ఈ సంవత్సరం చూస్తే వనకుమారి అని దువ్వూరి రామరెడ్డి గారిది, ఊహాగానం అబ్బూరి రామకృష్ణారావు గారిది, జాగిలం అనే రచన శ్రీరం సుభద్ర గారిది, శిరోమణి అనే రచన శ్రీరం సుభద్ర గారిది, అలాగే ప్రబంధ రత్నావళి వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారిది, అంతరాత్మ నవల విశ్వనాథ సత్యనారాయణ గారిది, రాజారత్నం
చిలకమర్తి లక్ష్మీకాంతం గారిది, లక్ష్మీ నరసింహం గారిది, రుద్రమాదేవి నవల ఉద్దిరాజు సీతారామచంద్రం గారిది, శౌరశక్తి నవల ఉద్దిరాజు సీతారామచంద్రం. ఈ రచనలు అనేవి వచ్చాయి 1918లో. ఇదే సంవత్సరంలో మిక్కిలినేని రాధాకృష్ణ, అలాగే గోరా శాస్త్రి, అలాగే ఇలివెందల సరస్వతీదేవి వీరు జన్మించడం అనేది జరిగింది. దీన్ని కోడ్ చూస్తుంటే కోడ్ ఏమని పెట్టుకున్నామంటే, అంతరాత్మ వద్దంటున్న మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యింది. చాలామంది మరణించి విషాదం అలుపుకుంది. దీనిపై వచ్చిన ఊహాగానాలకు తెరజింతుతూ జాగిలం అంటే కుక్క అని చెప్పేసి జాగిలంను పంపించారు అని చెప్పేసి కోడ్ పెట్టుకోండి. ఇక 1919 విషయానికి వస్తే, ఈ సంవత్సరం వచ్చేసి జలియన్ వాలాబాగ్ అని చెప్పేసి ఒక దుస్సంఘటన జరిగింది, అది గుర్తుపెట్టుకోండి. ఇక 1919లో వచ్చిన రచనలు చూస్తే కృషివలుడు అని చెప్పేసి దువ్వూరి రామరెడ్డి గారిది, ఆంధ్ర ప్రశస్తి అని విశ్వనాథ సత్యనారాయణది, పద్మవ్యూహం అని చెప్పేసి నాటకం కాలకూరి నారాయణరావు గారిది, మాళవికాగ్నిమిత్రం అనే నాటకం వేదం వెంకటరాయ శాస్త్రి గారిది, ఇంకా తెలుగు పత్రిక తల్లావుజ్జుల శివశంకర శాస్త్రి ఈ రచనలు వచ్చాయి. ఇదే సంవత్సరంలో పట్టాభి, నందగిరి ఇందిరాదేవి, అలాగే గడియారం రామకృష్ణ శర్మ వీళ్ళు జన్మించడం అనేది జరిగింది. ఇక దీనిలో కోడ్ పెట్టుకుంటే జలియన్ వాలాబాగ్ సంఘటన ఉన్నది కాబట్టి జలియన్ వాలాబాగ్ అనే పద్మవ్యూహంలో రైతు మిత్రులు ఆంధ్రులు చనిపోయారు అని చెప్పేసి పెట్టుకోండి. జలియన్ వాలాబాగ్ అనే పద్మవ్యూహంలో రైతు మిత్రులు ఆంధ్రులు చనిపోయారు. దీన్ని కనుక చూస్తే జలియన్ వాలాబాగ్ పక్కకు పెడితే జలియన్ వాలాబాగ్ అనే పద్మవ్యూహం అనే నాటకం, ఆ తర్వాత రైతు మిత్రులు అని చెప్పేసి రైతు అనగానే కృషివలుడు దువ్వూరి వారిది, అలాగే ఆంధ్రులు అని చెప్పేసి అనగా ఆంధ్ర ప్రశస్తి. ఇది గుర్తుపెట్టుకోండి. జలియన్ వాలాబాగులో పద్మవ్యూహంలో రైతు మిత్రులు ఆంధ్రులు చనిపోయారు అని చెప్పేసి. ఇక 1920 విషయానికి వస్తే, ఈ సంవత్సరంలో సహాయ నిరాకరణ ఉద్యమం అనేది ప్రారంభమయ్యింది. ఇంకా చూస్తే దీంట్లో శంభుకవధ అనే నాటకాన్ని రావడం అనేది జరిగింది, త్రిపురనేని హేతువాదంలో రాసినటువంటిది. జలదాంగ అని చెప్పేసి దువ్వూరి గారిది రావడం జరిగింది. దాసీకన్య అని చెప్పేసి చిలకమర్తి లక్ష్మీనరసింహం, గణపతి అనే నవల వచ్చేసి చిలకమర్తి లక్ష్మీ. ఇంకా చూస్తే నీలాంబరి వెంకట పార్వతీశ్వర కవులది, అలాగే మోహిని రుక్మాంగద నాటకం ధర్మవరం రామకృష్ణాచార్యులు, ఉత్తర రామచరిత్ర నాటకం వేదం వెంకటరాయ శాస్త్రిది, స్తౌతిక ప్రళయం నాటకం విశ్వనాథ సత్యనారాయణది, ఓబయ్య నవల వేలూరు శివరామ శాస్త్రిది, ఇంకా శ్రీకృష్ణ తులాభారం ముత్తురాజు సుబ్బారావు గారిది, నా నెల్లూరు మండల యాత్ర అని చెప్పేసి యాత్రా చరిత్ర మల్లంపల్లి సోమశేఖర శర్మ ఈ రచనలు వచ్చాయి. ఇదే సంవత్సరం మధునాపంతల సత్యనారాయణ గారు జన్మించడం అనేది జరిగింది. ఇక కోడ్ విషయానికి వస్తే 1920లో గణపతి దాసీకన్యను మోహించి ఆమెను వధించగా ఉత్తర భారతదేశంలో ప్రళయం వచ్చింది. ఇది కోడ్. గణపతి దాసీకన్యను మోహించి ఆమెను వధించగా ఉత్తర భారతదేశంలో ప్రళయం వచ్చింది. ఈ కోడ్ చూసుకుంటే గణపతి అనగానే గణపతి నవల చిలకమర్తి వాళ్ళది, దాసీకన్య చిలకమర్తి లక్ష్మీనరసింహది, మోహించగా ఆమెను వధించగా ఉత్తర భారతదేశంలో ప్రళయం వచ్చింది. ఉత్తర భారతదేశం అనేది నాటక, ప్రళయం అనగానే సౌతిక ప్రళయం విశ్వనాథ సత్యనారాయణది. ఇది కోడ్. ఇక ఆ తర్వాత చూస్తే 1921లో వచ్చేసి మధు కలశం అనే రచన వచ్చింది. ఇంకా రాయపూలు సుబ్బారావు గారిది, శశిరేఖ నవల చలం గారిది, మాలంపల్లి నవల ఉన్నంబ లక్ష్మీనారాయణ, 1,00,000 రూపాయలు నవల వెంకట పార్వతీశ్వర కవులు, రత్నావళి నాటకం వేదం వెంకటరాయ శాస్త్రిది. ఇంకా చూస్తే చింతామణి నాటకం వచ్చేసి కాలకూరి నారాయణరావు, వీరపూజ నాటకం వెంకట పార్వతీశ్వర కవులు, విక్రమూర్వశీయం వచ్చేసి ఇంకా చింతామణి నాటకం వచ్చేసి కాలకూరి నారాయణరావు గారిది, విక్రమూర్వశీయం నాటకం వేదం వెంకటరాయ శాస్త్రిది. ఇంకా ఉచ్చల విషాదం సురవరం ప్రతాపరెడ్డి, సుగాలి కుటుంబం కథ ఇది శ్రీపాద అనుకుంటాను, కృష్ణవేణి నవల చిలకమర్తి లక్ష్మీనరసింహం, ఉత్తర రామచరిత్ర వేదం వెంకటరాయ శాస్త్రి ఈ రచనలు రావడం అనేది జరిగింది 1921లో. ఇదే సంవత్సరం ఆత్రేయ అలాగే వచ్చేసి పివి నరసింహారావు జన్మించడం అనేది జరిగింది. ఇక దీనికి కనుక కోడును కనుక చూసుకుంటే శశిరేఖ మాలపిల్ల కృష్ణవేణి శశిరేఖ మాలపిల్ల కృష్ణవేణి రత్నావళి చింతామణి ఊర్వశి వీరంతా కూడా ఒక సుగాలి కుటుంబానికి చెందినవారు. చిత్రాంగి హిమబిందు చూడండి అన్నీ కూడా స్త్రీల పేర్లే ఉన్నాయి. శశిరేఖ అలాగే వచ్చేసి రత్నావళి ఇంకా చింతామణి కృష్ణవేణి ఇవన్నీ కూడా స్త్రీల పేరు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా 1921లో వచ్చాయని గుర్తుపెట్టుకోండి. ఇక 1922 విషయానికి వస్తే
చిత్రాంగి అనే నాటకం వచ్చింది, చలంగారు రాసినటువంటిది. ఆ తర్వాత యువక స్వప్నం దువ్వూరి రామరెడ్డి, ప్రబుద్ధాంధ్ర పత్రిక శ్రీపాదది, హిమబిందు నవల అడవి బాపురాజుది, ఇంకా మేవాడు పతనం నాటకం కొప్పవరపు సుబ్బారావుది. ఈ రచనలు రావడం అనేది జరిగింది. ఆ తర్వాత దీంట్లో వచ్చేసి మొత్తంగా ఇంకా దీంట్లో ఈ సంవత్సరం జన్మించిన వాళ్ళు కనుక చూస్తే నీలగిరి పత్రిక వచ్చింది. ఈ సంవత్సరం కుందుర్తి ఆంజనేయులు, అనిశెట్టి సుబ్బారావు, ఆచంట శారదాదేవి, పొట్లపల్లి రామారావు, జ్ఞానానంద కవి వీళ్ళంతా కూడా జన్మించడం అనేది జరిగింది. ఇక 1923 విషయానికి వస్తే దైవం ఇచ్చిన భార్య అని చెప్పేసి నవల చలంగారిది రాయడం జరిగింది. కడపటి వీడ్కోలు దువ్వూరి రామరెడ్డి, నదీ సుందరి అబ్బూరి రామకృష్ణారావు, వరవిక్రయం నాటకం కాలకూరి నారాయణరావు, ఇంకా భారతీ పత్రికను కాశీనాథి నాగేశ్వరరావు స్థాపించడం జరిగింది 1923లో. ఇదే సంవత్సరం వచ్చేసి బెల్లంకొండ రామదాసు జన్మించడం అనేది జరిగింది. ఇక దీని కోడ్ చూసుకుంటే బెల్లంకొండ రామదాసు అని గుర్తుపెట్టుకుంటే, రామదాసు భార్య సీత రాముడికి దైవమిచ్చిన భార్య లాంటిది. ఈమెను జనకుడు రామునికి ఇచ్చి పెళ్లి చేసి కడపటికి వీడ్కోడు పలికాడు అని చెప్పేసి కోడు. అంటే రామదాసు భార్య అంటే రాముడి భార్య వచ్చేసి సీత అని గుర్తుపెట్టుకుంటే, రాముడికి సీత దైవమిచ్చిన భార్య. ఈమెను జనకుడు రాముడికి ఇచ్చి పెళ్లి చేసి కడపడికి వీడ్కోలు పలికాడు. ఇక్కడ దైవం ఇచ్చిన భార్య వచ్చింది. అలాగే రామదాస్ అనేది గుర్తుపెట్టుకోండి, రాముడు అనేది కడపడి వీడ్కోలు దువ్వూరి రామరెడ్డి గారిది. ఇవి ఆ తర్వాత 1924 విషయానికి వస్తే 24లో సూత పురాణం అని చెప్పేసి త్రిపురనేని రామస్వామి చౌదరి రాసినటువంటిది. అలాగే మధుర మీనాక్షి వచ్చేసి చలం రచన, అమీనా నవల చలం రచన, నర్తనశాల నాటకం విశ్వనాథ సత్యనారాయణ, అనార్కలి నాటకం విశ్వనాథ సత్యనారాయణ, మందార శిశువులు అబ్బూరి రామకృష్ణారావు, సూర్యరాజు కథలు అబ్బూరి రామకృష్ణారావు రచనలు. ఇంకా చూస్తే 1924లోనే వచ్చేసి బారిస్టర్ పార్వతీశం మొక్కుపాటి నరసింహారావుది, వసుమతి అనే రచన కనపర్తి వరలక్ష్మమ్మది, శిలాదిత్య అని చెప్పేసి నాటకం వచ్చేసి కోలాచలం శ్రీనివాస్ది, సుశీల కథ చలం రచన, ఇంకా వచ్చేసి హరిశ్చంద్ర నాటకం చలం రచన. ఇవన్నీ కూడా వచ్చేసి 1924 రావడం జరిగింది. అలాగే అవచ్చ సోమసుందర్ కూడా వచ్చేసి అవచ్చ సోమసుందర్, కాళీపట్నం రామారావు ఈ సంవత్సరంలో జన్మించడం అనేది జరిగింది. ఇక 1925లో వచ్చేసి జడకుచ్చులు అనే రచన, ఎంకిపాటలు జడకుచ్చులు రాయపోలు సుబ్బారావు, ఎంకిపాటలు నండూరి సుబ్బారావు, ఇంకా ఎర్రగన్నేరు నాటిక అబ్బూరి రామకృష్ణారావు, కృష్ణపక్షం కృష్ణశాస్త్రిది, జడకుచ్చులు వచ్చింది రాయపోలు సుబ్బారావుది, కన్నీరు కృష్ణశాస్త్రిది, పంచమ విలాపం పురికొండ అప్పలస్వామిది, ఏకవీర నవల విశ్వనాథ సత్యనారాయణది, ప్రతాప అక్బరీయం ఇక్కడ ప్రతాపరుద్రీయం కాదు ప్రతాప అక్బరీయం అని చెప్పేసి కోలాచలం శ్రీనివాసరావుది, ఇంకా మా కర్మ ఇట్లా కాలింది చలం కథ, వెలయాలి అబద్ధం చలం కథ, మేమే అని చెప్పేసి ఒక కథ చలంది, కోకిలమ్మ పెళ్ళి అని చెప్పేసి విశ్వనాథ సత్యనారాయణ రచన, కిన్నరసాని పాటలు విశ్వనాథ సత్యనారాయణ రచన, కాంతం కథలు మునిమాణిక్యం రచన, గోల్కొండ పత్రిక స్థాపన 1925లో, తెలుగు పత్రికను 1925లో వద్దిరా సోదరులు స్థాపించడం అనేది జరిగింది. ఇది 1925 విశేషాలు. ఇదే సంవత్సరంలో వచ్చేసి ఆరుద్ర, అలాగే భానుమతి రామకృష్ణ, ఆలూరి బైరాగి, బి రామరాజు వీళ్ళు జన్మించడం అనేది జరిగింది. ఇంకా ఇవి చూస్తే ఇవి అంతా కూడా 1925 వరకు అండి. సమయాభావం వల్ల 1925 వరకే చెప్పాను, 1935 వరకు అని చెప్పేసి అనుకున్నాం. మరొక వీడియోలో వచ్చేసి 1935 నుంచి 25 నుంచి వచ్చినటువంటి రచనలు చూసుకుందాం. ముందుగా చివరిగా వచ్చేసి నా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ అండ్ కామెంట్ అండ్